నిరంజన్ రెడ్డి ఆశీర్వాదంతో 7 వార్డు అభ్యర్థి పద్మకారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరిన జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆశీర్వాదంతో 7 వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సింగనమోని పద్మవెంకటస్వామి తరపున జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ కేసీఆర్ సంక్షేమ పథకాలను రేవంత్ రెడ్డి తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశారని, మహిళకు 2500 తులం బంగారం, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థులకు విద్యా భరోసా, విద్యార్థినులకు స్కూటీలు, ధాన్యానికి బోనస్, గ్యాస్ సబ్సిడీ, రైతులకు రైతు భరోసా, రైతు రుణ మాఫీ, రైతు బీమా, కేసీఆర్ కిట్టు, ఆసరా పింఛన్లు, కంటి వెలుగు వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు దూరం చేసిన రేవంత్ రెడ్డికి మున్సిపల్ ఎన్నికలలో బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. 24 గంటలు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే పద్మవెంకటస్వామిని గెలిపించాలని నందిమల్ల అశోక్ విజ్ఞప్తి చేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవ నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, గౌరవ నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు మన ప్రియతమ నాయకులు, వనపర్తి అభివృద్ధి ప్రదాత పెద్దలు గౌరవ నిరంజన్ రెడ్డి గారు ఇవాళ 7వ వార్డు అభ్యర్థిగా సింగనమోని పద్మ గారిని ఈరోజు మన అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఇవాళ గతంలో 13వ వార్డులో ఉన్నటువంటి 7వ వార్డు ఇవాళ విభజన ప్రక్రియలో భాగంగా కొత్త వార్డుగా నియమించబడ్డది. ఈరోజు పద్మ తరపున జిల్లా మీడియా కన్వీనర్గా విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. వీరు సింగనమోని వెంకటస్వామి గారు గతంలో కూడా సోషల్ వర్కర్గా ఉంటూ, సంఘ సేవకుగా ఉంటూ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అదేవిధంగా పీర్లగుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తన వంతు సహాయంగా రాజకీయాలతో సంబంధాలు లేకున్నా ఒక సంఘ సేవకుడిగా 2-3 దేవాలయాలు కట్టించి ప్రజలను ఆధ్యాత్మిక వైపు మళ్లించి వారి అందరినీ కూడా సన్మార్గాలు నడిపిన ఘనత వెంకటస్వామి గారికి దక్కుతుంది. అదేవిధంగా వారు రాజకీయ సంబంధం లేకుండా స్వచ్ఛందంగా ప్రజలకు ఎన్నో రకాలుగా సేవలు అందించడం జరిగింది. ఇవాళ రాజకీయాల్లో ఉండి మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో వారు రాజకీయాలకు రావడం జరిగింది. దాన్ని గమనించి గౌరవ మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి గారు ప్రోత్సహించి వారి సతీమణికి మన బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించడం జరిగింది. 7వ వార్డు ప్రజలందరికీ, శ్రేయభిలాషులకు, స్నేహితులకు, అభిమానులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గుర్తైన కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ అండగా నందిమల్ల అశోక్గా మీకు తోడుగా ఉంటాను. ఖచ్చితంగా పద్మమ్మ గారిని గెలిపించి నిరంజన్ రెడ్డి గారికి బహుమతి ఇవ్వాల్సిందిగా కోరుతాను.